హాయ్ స్టూడెంట్స్, మనం కూడా ఈ డిస్కస్ చేస్తున్న స్పెషల్ టాపిక్ ఏంటి అని అంటే సిఏఏ అన్నమాట. ఇది చాలా బర్నింగ్ టాపిక్, మనకందరికీ తెలుసు ఎంత బర్నింగ్ అనేది. దీనికి రిలేటెడ్ గా చాలా అడ్వాన్స్మెంట్స్ కనిపించాయి మన ఇండియాలో. సిఏఏ భారత్ అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టం అన్నమాట. పౌరసత్వ సవరణ చట్టం. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. అమెండ్మెంట్ యాక్ట్ ఏంటిది, దీని పరిస్థితి ఏంటి అంటే ఏంటిది, దీని కాన్సెప్ట్ ఏంటి మనం బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఒకసారి టైం లైన్ కూడా చూద్దాం, అంటే ఎప్పటి నుంచి ఈ విషయం న్యూస్ లో ఉంది, రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. జనరల్ గా మనకి ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది సిఏఏ పైన పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. మనం ఇప్పుడు కనుక చూస్తే ప్రజెంట్ భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలగజేసుకుంటున్నాయని కూడా చెప్పాలి. మనకి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, తర్వాత పోతే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, ఈ సంబంధించిన అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన హక్కుల విభాగాలు ఉంటాయి కదా, రైట్స్ కి, హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి విభాగాలు ఈ చట్టం అమలుని మత వివక్ష అని వ్యతిరేకిస్తున్నాయన్నమాట. జనరల్ గా మనకి పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కదా, తర్వాత బంగ్లాదేశ్, ఇలాంటి దేశాలలో ముస్లిమేతర మైనారిటీలు ఎవరైతే ఉంటారో భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దేశాలలో ఉన్న మైనారిటీలు ఎవరైతే ఉంటారో, ముస్లిమేతర మైనారిటీలు, ఇదే పాయింట్. ముస్లింలు కాకుండా ఇతర మైనారిటీలు ఎవరైతే ఉంటారో, ఇతర మైనారిటీలకి ఈ చట్టం ద్వారా పౌరసత్వం భారతదేశంలో ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు గొడవ ఏంటి అని అంటే, ఇందులో ముస్లింలని మినహాయించడం అనేది గొడవ అన్నమాట. మినహాయించడం పైన పలు సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్నమాట. సెంటర్ ఏమంటుంది అని అంటే, సెంటర్ స్టాండ్స్ ఏంటి అని అంటే, ముస్లింస్ తప్ప మైనారిటీస్ ఎవరైతే ఈ కంట్రీస్ లో ముస్లిమేతర మైనారిటీలు ఉన్నాయో వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తాము అని చెప్తున్నారు. దానికి కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. ఏంటి ఇది అని అంటే, ఈ సిటిజన్షిప్ బిల్ మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ గా ఉండేది ఫస్ట్ లో. ఇది ఇనిషియల్ గా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ని అప్రూవ్ అయిన తర్వాత యాక్ట్ గా టర్న్ అయింది. దీని టైం లైన్ చూద్దాం మనం, అంటే ఎప్పుడు ఏమేమి అంశాలు దీనికి సంబంధించి జరిగాయి చూద్దాం. ఇదిలా ఉంటే మనకి అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా ఇండియాలో సిఏఏ గురించి మాట్లాడుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో దీని అమలుని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా మనకి చెప్తోంది అనమాట రీసెంట్ గా. ఈ సిఏఏ ద్వారా ఏంటి అంటే, సిఏఏ ద్వారా మీరు మత స్వేచ్ఛ ఏదైతే ఉందో దానిని, మత స్వేచ్ఛకు సంబంధించి ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారు అనమాట. భారతదేశం సెక్యులర్ నేషన్ అని చెప్తున్నారు, మరి ఇలాగా ఈ మత స్వేచ్ఛని హరిస్తున్నారు కదా అనేది పాయింట్. తర్వాత అంటే చాలా మీడియాలు కూడా ఏంటి అని అంటే, మత స్వేచ్ఛను హరిస్తున్నది కదా మరి ఇలాంటి యాక్ట్స్ ద్వారా, ఇలాంటి ఎనాక్ట్మెంట్స్ ద్వారా అని అడిగితే, భారతదేశం దీన్ని ఎలా అమలు చేస్తుంది అనే దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మనకి మాథ్యూ మిల్లర్ మనకి రీసెంట్ గా చెప్పారనమాట. అయితే మార్చి 11న ఈ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి చర్చించడం జరిగిందనమాట. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమానమైన చట్టాన్ని అందించడం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం కాబట్టి దానికి ఎలాంటి ఆటంకం లేకుండా మేము చేస్తామని కూడా చెప్పడం జరుగుతోంది వీళ్ళు. మనకి ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మనకి డిసెంబర్ 31 కదా, డిసెంబర్ 31 2014 కంటే ముందు, అంటే దీనిలో ముఖ్య అంశం అనమాట.
2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుండి మతపరమైన హింసలు ఎదుర్కొని భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ఎవరెవరు అని అంటే హిందువులు కానీ, భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు కానీ, సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు ఇలాంటి ఈ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు కూడా ఉన్నారు కదా. పార్సీలు, క్రైస్తవులు ఈ 5 అన్నమాట. జనరల్ గా ఆరుగురు ఉంటారు. 6లో ముస్లింలను తీసేశారు కాబట్టి ముస్లిమేతర అంటున్నాం. కాబట్టి ఈ ముస్లిమేతర ఈ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ 5 ముస్లిమేతరులను భారత పౌరసత్వాన్ని సిఏఏ అందిస్తుంది అనమాట. వలసదారులకు పౌరసత్వం కోసం దరఖాస్తు అర్హత, ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో, మైగ్రాంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత ఫస్ట్ 11 ఇయర్స్ అని చెప్పారు, 11 సంవత్సరాలు అని చెప్పారు. దాన్ని 11 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ నివసించి కనుక ఉంటే వాళ్ళని సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని 11 నుంచి 5 సంవత్సరాలకే చేశారు, తగ్గించారు. దీంతో ఏంటి అంటే ఈ సిఏఏ అనేది ముస్లింల పౌరసత్వాన్ని హరించిందని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర హోంశాఖ హోంమంత్రి అమిత్ షా మనకి స్పష్టం కూడా చేశారన్నమాట. అంటే పౌరసత్వాన్ని హరించదు అని, వాళ్ళ సిటిజన్షిప్ కి ఏమీ నష్టం వాటిల్లదు, దీనివల్ల పౌరసత్వాన్ని హరించదు, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని హోంశాఖ మంత్రి మనకి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది అనమాట. దీని టైం లైన్ కనుక చూస్తే మనకి డిసెంబర్ 11, 2019లో సిఏబి పాస్ చేశారు. సిఏబి అంటున్నాం కదా బిల్. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ని పాస్ చేశారు పార్లమెంట్ లో. దాని తర్వాత మనకి అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ దీనికి ఆమోదం తెలియజేశారనమాట. దాని తర్వాత డిసెంబర్ 15న స్టూడెంట్ పోలీస్ క్లాష్ జరిగింది. తర్వాత మనకి కొన్ని యూనివర్సిటీస్ లైక్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానీ, ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కానీ, జేఎంఐ కానీ విమెన్ తర్వాత ప్రొటెస్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇలాంటి రూల్స్ వద్దు అని బహిష్కరించడం, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకోవడం, ఇలాంటి స్లోగన్స్ చేయడం ఇలా చేశారనమాట. దాని తర్వాత డిసెంబర్ 2019 జనవరి 20 మధ్య filed in Supreme Court challenging CAA. ఈ సిఏఏ ని ఛాలెంజ్ చేస్తూ చాలా పిటిషన్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. తర్వాత జనవరి 30, 2020లో ఒక మ్యాన్ ఓపెన్ ఫైర్ కూడా చేయడం జరిగింది అట్ స్టూడెంట్ డెమాన్స్ట్రేటర్స్ అవుట్ సైడ్ జామియా అనమాట. ఇంజురీస్ కూడా రిపోర్ట్ అయ్యాయి. దాని తర్వాత ఫిబ్రవరి 23, 2020లో కమ్యూనల్ వైలెన్స్ అంటే మనకి ఈ బస్సులు తగలబెట్టేయడాలు, కార్లు తగలబెట్టేయడాలు ఇలాంటి కాంటాక్ట్స్ కూడా జరిగాయి. దాని తర్వాత మార్చి 24, 2020లో ఢిల్లీ పోలీస్ రిమూవ్ ప్రొటెస్టర్స్ ఫ్రమ్ షాహీన్ బాగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద నేషన్ వైడ్ COVID-19 లాక్డౌన్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. అక్కడ దీన్ని సప్రెస్ చేయడం జరిగింది అనమాట పోలీసులు. తర్వాత మనకి మళ్ళీ ఇది పిక్చర్ లోకి వచ్చింది డిసెంబర్ 27, 2023 అనమాట. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా reiterates the government's commitment to implementing CAA. సిఏఏని మేము ఇంప్లిమెంట్ చేయడానికి మేము బద్దులమై ఉన్నామని చెప్పడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 28, 2024లో the center will notify CAA rules ahead of the Lok Sabha polls due in April మేలో ఏవైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో దానికల్లా అప్పటికల్లా మేము దీన్ని హోల్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మార్చి 28న 2024 సిఏఏ రూల్స్ నోటిఫై అవుతాయి అని వ్యక్తపరిచారనమాట, చెప్పారనమాట. ఇది మనకి టైం లైన్ సిఏఏకి సంబంధించి. దీన్ని 1-2 సార్లు చూడండి, మీకు లైక్ చేయండి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనం రీసెంట్ గా 17th మార్చ్ జరిగిన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో మీరు కనుక మన ఆచార్య అకాడమీ కనుక ఫాలో అయినట్లయితే ఆ కరెంట్ అఫైర్స్ పార్ట్ కనుక చూస్తే ఫిబ్రవరి, మార్చి కరెంట్ అఫైర్స్ మీకు 2024 అప్డేట్ చేయడం జరిగింది. దాని నుంచి 30కి పైగా క్వశ్చన్లు ఆ పర్టికులర్ ఏరియా నుంచి రావడం జరిగింది అనమాట. కాబట్టి
మేము అందిస్తున్న కంటెంట్ ని దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి అండ్ బెనిఫిట్ అవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.